హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి మనకు అటెండర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసినటువంటి అటెండర్ పోస్టులు అన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు, ఎటువంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక సింపుల్గా 10th పాస్ అయినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట. అండ్ ఈ పీరియడ్లో వచ్చేసి క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీజు ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు నా స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్. అదేవిధంగా ఎవరైతే కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అనేది పెట్టుకోండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి ఇచ్చినటువంటి మనకు అటెండర్ పోస్ట్ ఉన్నాయి కదా, కోర్టువి అఫీషియల్ నోటిఫికేషన్ ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఆగస్టు 14, 2023 మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని. ఇక్కడ మీరు చూసుకుంటే వేకెన్సీ నోటీసు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 03/2025 2025 మనకు 3వ నోటిఫికేషన్. కామన్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్ ఎస్, కోర్ట్ అటెండెంట్ ఎల్, రూమ్ అటెండెంట్ హెచ్, సెక్యూరిటీ అటెండెంట్ ఈ పోస్ట్ మనకు భర్తీ చేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్. మళ్ళీ మీరు కింద కామెంట్ అయితే చేయొద్దండి, ఇది ఫేక్ నోటిఫికేషన్, వెబ్సైట్ లేదని. మీకు అఫీషియల్ వెబ్సైట్ కావాలంటే ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానమాట. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్టయితే, లేదంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా dssb.delhi.gov.in అనే వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అని మనకి ఇక్కడ అయితే ఉంటుందన్నమాట. వేకెన్సీ నోటీస్ అని మొత్తం కూడా చూసుకోండి, కోర్ట్ అటెండెంట్ అని. ఇక్కడ మీరు వ్యూ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే, ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. అండ్ మన ఛానల్ వచ్చేసి ఫేక్ నోటిఫికేషన్ అయితే ఎప్పుడు కూడా రావన్నమాట. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకి ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆగస్టు 26, 2025 మనకు ఈ నెల 26వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 24, 2025 నెక్స్ట్ మంత్ 24వ తేదీ వరకు midnight 12 వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్లో ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇండియన్ నేషనల్స్ అనమాట, సిటిజన్ ఆఫ్ ఇండియా అయినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలోనే మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే బ్రదర్, మనకు ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టులోనే ఏవైతే పోస్ట్ ఉన్నాయో కోర్ట్ అటెండెంట్ ఈ పోస్ట్ మనకు భర్తీ చేస్తున్నారు. ఇక మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ కోడ్ అయితే అడుగుతుంది 801/25 ఏదైతుందో అదనమాట. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్గా చూసుకుంటే కోర్ట్ అటెండెంట్కి వచ్చేసి 295 పోస్టులు, అండ్ కోర్ట్ అటెండెంట్ ఎస్కి వచ్చేసి 22, కోర్ట్ అటెండెంట్ ఎల్కి వచ్చేసి 1, రూమ్ అటెండెంట్కి వచ్చేసి 13, సెక్యూరిటీ అటెండెంట్కి వచ్చేసి 3 పోస్టులు. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ మనకు 338 పోస్టులు అని మనకు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు టెంటేటివ్ వేకెన్సీ మాత్రమే, ఇంకా మనకు పోస్ట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ వేకెన్సీ అన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు. మళ్ళీ మీరు కింద కామెంట్ చేద్దండి టెంపరీనా అని. ఇక మనకు క్వాలిఫికేషన్ ఉండే ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు ఏదైతే కోర్ట్ అటెండెంట్ ఉంది కదా 295 పోస్టులకి యువర్ వాళ్ళకు 81, ఓబీసీలకు 95, ఎస్సీ వాళ్ళకు 23, ఎస్టీ వాళ్ళకు 32, ఈడబ్ల్యూఎస్లకు 64 పోస్టులు అనమాట. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కేవలం మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వలెంట్ అంటే 10th కానీ లేకుంటే వాటికి సంబంధించినటువంటి విద్యార్హత ఉంటుంది కదా సమానమైనటువంటిది, అది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా అందరికీ 10th పాస్ అయినారు కాబట్టి ప్రతి ఒక్కరు 10th క్లాస్ తోటి మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ జనవరి 1, 2025 మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ చూసుకుంటే 7th CPC కింద మనకు లెవెల్ 3 కింద మనకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 45 ఎక్కువనే శాలరీ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు కోర్ట్ అటెండెంట్ ఎస్ 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు కదా. యువర్ వాళ్ళకు 2, ఓబీసీలకు 13, ఎస్సీ వాళ్ళకు పోస్ట్ అయితే లేవు, ఎస్టీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్లకు 5 పోస్టులు. దీని కూడా సేమ్ అనమాట, 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు యువర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 అనమాట. అంటే ఎవరైతే మీ కేటగిరీలో పోస్ట్ ఉంటేనే
నెక్స్ట్ వచ్చి మనకు కోర్ట్ అటెండెంట్కి ఓవరాల్గా ఒక పోస్ట్ మాత్రమే, అది కూడా మనకు యువర్ క్యాండిడేట్ మాత్రమే అనమాట. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకు. ఇక దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ మనకు రూమ్ అటెండెంట్ ఓవరాల్గా 13 పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారు. ఓబీసీలకు 11, ఇక్కడ ఏడబ్ల్యూఎస్లకు 2 పోస్టులు అనమాట. దీని కూడా సేమ్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే దీని కూడా సేమ్ 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక్కడ ఓబీసీలకు పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా 3 ఇయర్స్ అయితే వస్తుంది, అంటే 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ కేవలం 3 పోస్టులు మాత్రమే, యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 2, ఓబీసీలకు 1 పోస్టు. ఈ సెక్యూరిటీ అసిస్టెంట్ కూడా సింపుల్గా 10th పాస్ అయినటువంటి ఎవరైతే మెట్రికులేషన్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక ఓబీసీలకు 1 పోస్ట్ ఉంది కాబట్టి 30 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కేవలం 100 రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూడీ కానీ అండ్ ఎక్సర్షన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి 0 పేమెంట్ వీళ్ళకు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు మాత్రమే 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకు టైర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుంది, టైర్ 2 వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక మనకి ఎటువంటి సెలక్షన్స్ అయితే ఉండదన్నమాట. సింపుల్గా ఎగ్జామ్ పెడతారు, తర్వాత మనకి ఇంటర్వ్యూ పిలుస్తారు, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు దేవుని అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చూసుకుంటే మనకు ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ టైప్లో వచ్చేసి మనకు ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఓవరాల్గా టోటల్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు వస్తాయి, 100 మార్కులకు 150 నిమిషాలు టైమింగ్ అనమాట. ఇక్కడ హిందీ లాంగ్వేజ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ అంటే 25 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 25 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్ నుంచి 25 మార్క్స్కి, అర్థమెటిక్ నుంచి మనకు 25 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అనమాట. ఇక నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కనుక 0.25 అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక మనకు క్వాలిఫై మార్క్స్ చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళకు వచ్చేసి 50 మార్కులు రావాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్సర్షన్ ఫిజికల్ హ్యాండిక్యాప్కు 45 మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. అయితే ఇది క్వాలిఫికేషన్ మాత్రమే, బట్ మీకు జాబ్ రావాలంటే కనుక కంపల్సరీ మీరు మెరిట్ అయితే పెట్టుకోవాలి కాబట్టి ఎక్కువ స్కోర్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకు టైర్ 2, ఈ టైర్ 2 వచ్చేసి మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇది 15 మార్కులకు అయితే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అయితే అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి వచ్చినటువంటి హైకోర్టులో భర్తీ చేసినటువంటి కోర్టు అటెండెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు కదా, మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి, లేదంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు అక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మిస్ చేయొచ్చు. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ పిన్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను అనమాట, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.